సీఎం రేవంత్ అసమర్థతతో తెలంగాణకు నష్టం జరుగుతోందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. రేవంత్కు కేంద్రాన్ని ఎదిరించే ధైర్యం, చంద్రబాబును ప్రశ్నించే దమ్ము లేదని తెలిపారు. ఏపీ తెలంగాణ రెండు కళ్ళని చంద్రబాబు అంటున్నారని, సాగర్ శ్రీశైలంతో ఏపీకి అక్రమంగా నీటిని తరలించుకుపోతున్నారని హరీష్ రావు చెప్పారు. చంద్రబాబు సమన్యాయం మాటల్లోనే ఉంది కానీ చేతల్లో కాదని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో చంద్రబాబు పలుకుబడి కారణంగా తెలంగాణ ప్రాజెక్టు డిపిఆర్లు వెనక్కి వస్తున్నాయని హరీష్ రావు తెలిపారు. మీ ప్రేమ తెలంగాణ మీద నిజమైతే, సమన్యాయమే నిజమనుకుంటే, రెండు కళ్ళ సిద్ధాంతమే నిజమైతే, ఈ 4 ప్రాజెక్టులు తెలంగాణకు అనుమతులు ఇవ్వండి, మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అభ్యంతరం లేదు అని వెంటనే కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాయండి. సమ్మక్క సాగర్, సీతమ్మ సాగర్, వార్ధా ప్రాజెక్టు, కాళేశ్వరం 3rd టీఎంసీలో ఇవన్నీ సముద్రంలో కలిసే నీళ్ళే. గోదావరిలో నీళ్లు చాలా ఉన్నాయని మీరు అంటున్నారు కదా, ఇవి మాకు న్యాయబద్ధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాకు హక్కుగా రావాల్సిన గోదావరి నీళ్ళే కదా. మరి ఈ ప్రాజెక్టులను ఎందుకు మీరు అడ్డుకుంటున్నారు? నిన్న మీరు చెప్పిన మాటలు నిజమైతే ఈ 4 ప్రాజెక్టులు కట్టుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏమీ అభ్యంతరం లేదు అని స్పష్టంగా సిడబ్ల్యూసికి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఆనాడు మీరు పాలమూరును దత్తత తీసుకున్నారు, సమన్యాయం అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దేశంలోని అత్యధిక వలసల జిల్లాగా పేరు పొందిన పాలమూరు జిల్లాలో నిర్మిస్తున్న పాలమూరు ఎత్తిపోతల పథకం, దిండి ఎత్తిపోతల పథకంలో మాకు అభ్యంతరం లేదు అని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి మీ సమన్యాయాన్ని నిరూపించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. టీఎంసీలు ఏదైతే పోలవరంలో గోదావరి నీళ్లు తీసుకపోతే అప్పర్ రైపేరియన్ స్టేట్కు మరి 45 టీఎంసీలు వాడుకునే హక్కు ఉందని బచావత్ ట్రిబ్యునల్ చెప్పింది. దాని ప్రకారంగా 45 టీఎంసీలు మేము పాలమూరు ఎత్తిపోతల పథకానికి నికర జలాలు కేటాయించుకుంటామని చెప్పి పాలమూరు ఎత్తిపోతల పథకంలో డిపిఆర్లో పొందుపరిచి మేము కేంద్రానికి పంపాము. ఆ రోజు కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ సిడబ్ల్యూసి నేతృత్వంలో, సిడబ్ల్యూసి మాజీ చైర్మన్ బజాజ్ గారి నేతృత్వంలో కమిటీ వేసిండ్రు. ఆ కమిటీ ఈ 45 టీఎంసీలు పాలమూరుకు తెలంగాణ రాష్ట్రం వాడుకోవచ్చా రాదా అని నిర్ణయించాలని కమిటీ వేసిండ్రు. కానీ చంద్రబాబు నాయుడు గారు కిరికిరి పెట్టి కమిటీ మీద ఒత్తిడి తెచ్చి కేంద్ర బీజేపీ ప్రభుత్వంలో తన పలుకుబడిని ఉపయోగించి ఇయ్యాలటి వరకు కమిటీ రిపోర్ట్ రానియలే. ఆ రిపోర్ట్ వస్తే ఇవాళ పాలమూరుకు కోట్ల కేసే లేదు, పాలమూరు ప్రాజెక్టు ఆగనే ఆగదు. మరి సమన్యాయమే నిజమైతే, రెండు కళ్ళ సిద్ధాంతమే నిజమైతే ఎందుకు కిరికిరి పెడుతున్నారు? ఎందుకు పాలమూరు మీద ఎన్జిటిలో కేసు వేశారు? న్యాయంగా హక్కుగా బచావత్ ట్రిబ్యునల్ చెప్పిన దాని ప్రకారంగా 45 టీఎంసీలు తెలంగాణకు రావాలి కదా. నీళ్ళ సంగతి ఇట్లా, నిధుల సంగతి కూడా చూసినాం కదా. ఇవాళ ఢిల్లీ ప్రభుత్వం చంద్రబాబు చేతుల్లో ఉంది. మీ పలుకుబడిని ఉపయోగించి మొన్న బడ్జెట్లో పైసలు తెచ్చుకున్నారు కదా. ఆంధ్రప్రదేశ్కు మీరు బడ్జెట్లో డబ్బులు తెచ్చుకున్నారు. ఐ అప్రిషియేట్. ఏ ముఖ్యమంత్రి అయినా పని చేయాలి. చంద్రబాబు నాయుడు గారు చేసినారు, దాన్ని నేను తప్పుపట్టనది, ఎవరైనా చేయాల్సిందే. మరి సమన్యాయం, రెండు తెలుగు రాష్ట్రాల మీద మీకు ప్రేమ ఉంటే తెలంగాణకు బడ్జెట్లో గుండు సున్నా ఎందుకు వచ్చింది? రేవంత్ రెడ్డికి చేతగాకపోయి ఇక్కడ గెలిచిన 8 ఎంపీలు అడగకపోయి, మా 2 కేంద్ర మంత్రులు తెలంగాణలో ఉంటే వీళ్ళ గొంతు మూగబాయే. మరి సమన్యాయం అన్న బాబు గారు కూడా ఎందుకు మాట్లాడలేదని నేను అడుగుతున్నా. ఆంధ్రప్రదేశ్కు అమరావతికి నిధులు తెచ్చుకున్నారు కదా. సమన్యాయమే నిజమైతే, రెండు కళ్ళే నిజమైతే అమరావతితో పాటు హైదరాబాద్ కూడా నిధులు కేంద్ర బడ్జెట్లో రావాలి కదా. రాలేదంటే మీది రెండు కళ్ళు కాదు, ఒకటే కన్ను ఆంధ్రప్రదేశ్ దిక్కే చూస్తుండ్రు. మీ రెండు కళ్ళు ఆంధ్రప్రదేశ్ దిక్కే చూస్తున్నాయి. విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయొద్దు అని మా రాష్ట్రంలో లేకపోయినా విశాఖ ఉక్కుకు ఆందోళనకు మేము మద్దతు తెలిపాం. దాని ప్రైవేటీకరణ చేయొద్దని మేము కూడా మాట్లాడాం, ఆ కార్మికులకు మద్దతు పలికాం. సరే, మొన్న మీరు ఢిల్లీలో బీజేపీతో ఉన్న పలుకుబడిని ఉపయోగించుకొని విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయకుండా కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజీ తెచ్చుకున్నారు. సంతోషం, వి అప్రిషియేట్. అది ఏ ముఖ్యమంత్రి అయినా చేయాలి. మరి నీ రెండు కళ్ళ సిద్ధాంతం కరెక్ట్ అయితే, సమన్యాయం కరెక్ట్ అయితే, మా ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీని తుక్కు కింద అమ్ముతున్నారు కదా, మరి ఇది ఆపాలి కదా. విశాఖ ఉక్కుకు మీరు ఎట్లా ప్యాకేజ్ తెచ్చిండ్రో ఆదిలాబాద్ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు కూడా ఒక ప్యాకేజీ తెచ్చి దీన్ని ప్రైవేటీకరణ చేయకుండా
ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీని తెరిపిస్తే మా ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి జరుగుతుంది, మా ఆదిలాబాద్ కార్మికులకు మేలు జరుగుతుంది. దీన్ని ఎందుకు చంద్రబాబు గారు ఉత్తరం రాయరు, అడగరు? అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? మీరు రెండు కళ్ళని చెప్పేది పెదవుల మీద చెప్తున్నారు, సమన్యాయం అనేది పెదవుల మీద ఉంది. మీకు తెలంగాణ పట్ల ప్రేమ లేదు అని స్పష్టంగా అర్థమవుతా ఉంది. నిజంగా మీరు రాయండి. ఇప్పుడు ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం మీ చేతుల్లో ఉన్నది. మీరు దించేస్తే కేంద్ర ప్రభుత్వం పడిపోతుంది, మీరు పక్కకు జరిగితే. సిమెంట్ ఫ్యాక్టరీ హైదరాబాద్ ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ చేయొద్దు, విశాఖపట్నంకి ఇచ్చినట్టు దానికి కూడా ప్యాకేజీ ఇవ్వాలని అడగండి, డిమాండ్ చేయండి. పోలవరంకు జాతీయ హోదా ఇచ్చినట్టు పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వమని అడగండి. మాకు ఈడ గెలిచిన రేవంత్ రెడ్డికి ఎట్లా చేత కాదు ఈయన అడగడు. ఇక్కడ ఉన్న 8 ఎంపీలు 8+8 = 0. 8 బీజేపీ ఎంపీలు 8 కాంగ్రెస్ ఎంపీలు గెలిచింది. కానీ సిమెంట్ ఫ్యాక్టరీని తుక్కు కింద అమ్మిన బీజేపీ ఎంపీలు అడగరు, కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్లో ప్రశ్నించరు. మరి సమన్యాయం అన్న మీరెందుకు మాట్లాడరు? అంటే ఇలా రాష్ట్ర ప్రజలకు మేము ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నామంటే, మీ సమన్యాయం, మీ రెండు కళ్ళ సిద్ధాంతం మీది మాటల్లో తప్ప చేతల్లో లేదు అనేటువంటిది కుండ బద్దలు కొట్టినట్టు ప్రజలకు అర్థమయ్యేటట్టు సాక్ష్యాధారాలతో సహా ఈరోజు మేము బయట పెట్టదలుచుకున్నాం. ఇవాళ మీరు ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం మీరు పనిచేస్తుండొచ్చు. ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి ఏం చేస్తుండని నేను అడుగుతా ఉన్నా. తెలంగాణ ముఖ్యమంత్రి సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను తుక్కు కింద అమ్మితే ఢిల్లీలో పోయి ప్రధానమంత్రిని అడగొచ్చు కదా, లేదు అఖిల పక్షాన్ని తీసుకుపోవచ్చు కదా, ధర్నా పెట్టొచ్చు కదా. ఎందుకు పెట్టరు? ఎందుకు ప్రశ్నించరు? నేను అడుగుతా ఉన్నా. అందువల్ల నేను ఫైనల్గా చంద్రబాబును ఒకటే కోరుతా ఉన్నా, నిన్న మీరు చెప్పిన మాటల్లో నిజం ఉంటే గోదావరి మీద నిర్మిస్తున్న సమ్మక్క సాగరు, సీతమ్మ సాగరు, వార్ధా, కాళేశ్వరం 3rd ప్రాజెక్టు విషయంలో మాకు అభ్యంతరం లేదు. గోదావరిలో చాలా నీళ్లున్నాయి. నిన్న మీరే చెప్పినారు 1000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి అన్నారు కదా. మరి ఎందుకు ఈ ప్రాజెక్టులకు అడ్డు తగులుతున్నారు? ఎందుకు ఈ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తున్నారు? మా భయం ఏంటంటే ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు గోదావరి బోర్డు మీద ట్రిబ్యునల్ వేయాలని అడుగుతున్నాడు, గోదావరి నది మీద. మళ్ళీ ఆడ ట్రిబ్యునల్ పడితే ఏండ్ల తరబడి అలా ఇరుక్కపోతాయి, ఈ ప్రాజెక్టులు బయటకు రావు. ఇవి నికర జలాలు, మాకు హక్కుగా ఉన్న నీళ్లు. వీటిని ఎందుకు అడ్డుకుంటున్నారు? రాయండి కేంద్ర ప్రభుత్వానికి, సిడబ్ల్యూసీకి లేక. సీతమ్మ సాగరు, సమ్మక్క సాగరు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వార్ధా ప్రాజెక్టు, కాళేశ్వరం 3వ టీఎంసీకి సంబంధించి అన్ని అనుమతులు సాధించి చివరి అనుమతి లాస్ట్ స్టేజ్లో ఉంది. లాస్ట్ స్టేజ్లో ఉంటే ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సరిగ్గా దాన్ని పట్టించుకోకపోవడం వల్ల చంద్రబాబు నాయుడు గారు బీజేపీలో తనకున్న పలుకుబడిని ఉపయోగించి ఇలా డిపిఆర్లు వాపసు పంపారు. ఆ డిపిఆర్లు వాపసు పంపితే రేవంత్ రెడ్డికి అటు బీజేపీని ప్రశ్నించే తెగువ లేదు, తెలివి కూడా లేదు. మొన్న మీడియా ముందు కూడా ఢిల్లీలో మీరు చూశారు, రేవంత్ రెడ్డిని కొంతమంది జర్నలిస్టులు ప్రశ్నలు అడిగితే ఆయనకు అవగాహన లేకుండా ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్ అంటూ ముఖం చాటేసిండు రేవంత్ రెడ్డి గారు. ఇంకా ఈయన చంద్రబాబును ఎదిరించి ప్రాజెక్టులు సాధించగలుగుతారా? అక్రమ ప్రాజెక్టులను ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తున్న వాటిని ఆపగలుగుతారా అన్నదే ఈరోజు క్వశ్చన్ మార్క్. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ నేను కాళేశ్వరం ప్రాజెక్టును ఆపే ప్రయత్నం చేయలేదు అని నిన్న మాట్లాడినరు. కాళేశ్వరం ప్రాజెక్టునట ఆయన గారు ఆపే ప్రయత్నం చేయలేదు. సరే, నిన్న మంచి మాట మాట్లాడిండు. ఏమని? మంచి పని చేశారు, కాళేశ్వరం కట్టి అన్నాడు. అట్లీస్ట్ ఒక నిజాన్ని నన్ను ఒప్పుకున్నారు. కానీ నేను ఆధారాలు చూపించదలుచుకున్నా. కాళేశ్వరం ప్రాజెక్టును ఆపలేదు అని వారు మాట్లాడుతున్నారు. ఇక నేను లెటర్ కూడా చూపిస్తా. 13/6/2018 13/6/2018 నాడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి కాళేశ్వరంను వ్యతిరేకిస్తూ రాసిన